మమ్మీ, కిషోర్ గాడు హింసించేస్తున్నాడు. మెయిల్లో చండాలమైన ఫోటోస్ పెడుతున్నాడు. ఆ మెయిల్ ఐడి మార్చేయచ్చు కదరా. అది సరే, ఈరోజు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాలి. ఒక్కదాన్నే వెళ్ళాలంటే భయం వేస్తుంది. నువ్వేమో రాలేవు. పోనీ నీ ఫ్రెండ్ ఎవరినైనా తీసుకెళ్ళొచ్చు కదా. ఎవరు వస్తారు? ఎవరి పనులు వాడుకున్నాయి. పోనీ ఎదురింటి అబ్బాయి వస్తాడేమో అడుగుదావా? వాడా? మాడు మొహోడు. నన్ను చూస్తేనే ఫేస్ తిప్పేసుకుంటాడు. నేనేదో వాడి సొమ్ము తినేస్తున్నట్టు. చూసావా, నిన్ను చూస్తే పెళ్లి కాని వాడైతే నోరెళ్ళు పెడతాడు. పెళ్ళైన వాడు కాబట్టి పరాయి స్త్రీని కన్నెత్తి కూడా చూడు. సో ఫుల్ సేఫ్. జాగ్రత్తగా తీసుకెళ్లి తీసుకొస్తాడు. పద వెళ్ళి అడుగుదాం. అద్దెకున్నాలో అరుపు వింటే ఆ ఆనందమే వేర్రా. అందుకనే నా వారానికి ఒక్కసారి స్నానం చేయాలి. నేను చూడు ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత ఉత్సాహంగా ఉన్నాను. కమ్మటి ఏయ్, కప్పు. ఈ అపార్ట్మెంట్ నుండి వెళ్లే లోపు 10 మంది కూలీలు పెట్టి చంపించేస్తా. వెళ్ళి మాట్రే. నా వల్ల కాదు రే. ఆడు రెంటోలు అంటేనే పురుగుల కంటే హీనంగా చూస్తున్నాడు. ఎల్లు ఆడనేమో. చెప్తాను ఆంటీ, మీరా? సారీ అండి, 1 minute. ఓకే. చెప్పానా వీడి దగ్గర చాలా ఎద్ద విషయాలు ఉన్నాయని? ఇదేంటి అలా మంది తెచ్చింది? చెప్పండి ఆంటీ. ఏం లేదు బాబు, మా శ్రేయాని కాస్త పాస్పోర్ట్ ఆఫీస్ వరకు తీసుకెళ్తావేమోనని ఒక్కరితే వెళ్ళటానికి భయపడుతోంది. భయం? ఏం చేస్తావు ఇంట్లో? ఏం బాబు, తీసుకెళ్తావా? అది కాదా ఆంటీ, యాక్చువల్గా నా బైక్ ప్రాబ్లం వస్తే సర్వీసింగ్ ఇచ్చాను. పోనీ మా అమ్మాయి బండి అలా వేసుకెళ్ళండి. కాదంటీ. ఏం అక్కర్లేదులే, నువ్వు రా మమ్మీ. నా కోసం ఎవరిని బతిమాలాల్సిన అవసరం లేదు. మన మనమని తీసుకెళ్తాను. నేను చెప్పినట్టు వింటాడు. నా కోసం ప్రాణం పెడతాడు. నువ్వు పద. ఇదిగో నీ వాట. మళ్ళీ లంచ్ అడుక్కోరాయి. రేయ్, ఇక్కడ తినేది? ఎక్కడ తిన్నా ఇక్కడికే కదా రావాలి. సరే గాని ఆంటీ ఏమన్నా ఫీల్ అయి ఉంటదంటావా? ఏమో నాకేం తెలుసు, నీకే తెలియాలి. ఆవిడ తెచ్చిన కర్రీ తింటావుగా, అప్పుడు తెలీదా? ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే రోయ్. మరి అలాంటప్పుడు తీసుకెళ్ళచ్చు కదా. తీసుకెళ్ళచ్చు. ఒకదాన్ని అంటించుకున్నందుకే పేకల్లోతు మునిగి ఇప్పుడిప్పుడే తేలుతున్నాం. మళ్ళీ ఇంకోటా? అబ్బో, బయలుదేరాడండి పెద్ద మన్మధరావు. సార్ గారు ఎప్పుడు వస్తారని తెరిచో కూర్చుంటారు ఇంటి తలుపులు. ఏ అబ్బే, ఊరే ఆ అమ్మాయి నిన్ను హెల్ప్ చేయమంది, లవ్ కాదు. సర్లే, వాళ్ళ అమ్మ వచ్చి అడిగింది కాబట్టి పని చేసి పెడతావు. ఎప్పుడు నేను చచ్చాక? ఏయ్ హ్యాంగ్ అవర్, ఎప్పుడు ఎలా మాట్లాడతావు తెలీదా? ఈసారి వచ్చి అడిగితే డెఫినెట్ గా చేద్దాం. చూద్దాం, ఇవాళ మనమ్మ గారితో బయటకు వెళ్ళిందిగా. అల్లరి చేయకు, కాంగా కూర్చో. మొత్తం తిప్పేస్తారనుకున్నావమ్మా నాకు. ఎంత అందంగా ఉందో ఎప్పుడు చూడలేదు. అది బయటకు సిటీ. ఏడీడు? అబ్బో, ఎప్పుడు టీవీలు చూసామని. ఇదేం చేస్తావ్? రా. అన్నా లే అన్నా, అన్న కొంచెం లిఫ్ట్ ఇవ్వా. ఆ బండి దగ్గరికి పోనీ అన్న. ఏంటండి గోలా? ఆ కర్రే ఆయిల్ రాయాలి. కర్ర తీసుకొని చెప్పకుండా వచ్చాడన్నా. ఆ బండి అన్న. అయ్యా, దొరికింది కర్ర. ఇచ్చేనా ఎరవ కదా. మళ్ళీ దిగిపోయాడా? ఎక్కడ చచ్చాడు వీడు? అదే ఇక్కడ నుంచి నేను ఈడ్చుకొని వెళ్తాను చూడు. నరకం చూపించకు నాకు. అంత నీ వాళ్ళేరా. హాయ్ శ్రీ. పాత దేవత వస్తుంది, అది కొత్త కొత్త కాన్సెప్ట్లు చూస్తుంది. నాకు ఇనోపు లేదు, నువ్వు ఇనేసి వచ్చాయి. బాయ్. ఇక్కడే ఉంటున్నావా? ఆ రోజు అలా అన్నందుకు సారీ యార్. యాక్చువల్లీ నువ్వంటే నాకు చాలా ఇష్టం శ్రీ. నువ్వు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత నీకోసం చాలాసార్లు ట్రై చేశాను. చూడు, నా మీద ఉన్న ఇష్టాన్ని నీ స్టడీస్ మీద పెట్టు. కనీసం నీ కెరీర్ అన్నా బాగుంటుంది. ఇలా లవ్లు గివ్లు అంటూ నా చుట్టూ తిరక్కు. నీ ఫ్యూచర్, నా టైం రెండు వేస్ట్ అవుతాయి. ఎన్నిసార్లు చెప్పాలి నా వెంట పడకు. జెంటిల్మెన్ అన్నమాట. నమ్మొచ్చు. శ్రీ శ్రీ పా. హాయ్. యా శ్రేయ. చెప్పు శ్రేయ. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ రోజైనా కొంచెం పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర